ఈ ప్రాబ్లం చూడండి. ఏ రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ సైడ్ 10 centimeters has a charge 5 microcoulomb at each of its vertices. Calculate the potential at the center of the hexagon. మన మోటివ్ ఏంటి అంటే ఒక హెక్సాగాన్ ఇవ్వడం జరిగింది. హెక్సాగాన్ అంటే 6 sides ఉన్న ఒక పాలిగాన్. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే అన్ని వైపులా వాటి డిస్టెన్స్ ఎక్స్ అవుతుంది. అలాగే ఈ వెర్టిసెస్ దగ్గర నుంచి సెంటర్ దగ్గరికి కనుక మనం లైన్ గీచినట్లయితే ఈ సెంటర్ పాయింట్ ఓ అనేది ప్రతి వెర్టిసెస్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. అది ఎంత డిస్టెన్స్ అంటే ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇలా ఉండే పాలిగాన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. ఇలా ఉన్న పాలిగాన్ యొక్క వెర్టిసెస్ దగ్గర క్యూ అనే ఛార్జ్ పెట్టారు. అన్ని వెర్టిసెస్ దగ్గర సేమ్ ఛార్జ్ పెట్టారు. క్యూ, ఇక్కడ క్యూ, ఇక్కడ క్యూ. ఇలా ఈ ఛార్జ్ పెట్టడం వలన ఈ సెంటర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. సైడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters అంటే 0.1 మీటర్. అలాగే ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 5 microcoulomb అంటే 5 × 10⁻⁻6 కూలుమ్. మనకు ఆల్రెడీ తెలిసి మీడియం కాన్స్టెంట్ 1/4πε0 ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁻9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అంటే V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R. R అనేది ఈ ఛార్జ్ దగ్గర నుంచి కన్సిడర్ చేసిన డిస్టెన్స్. ఈ కేసులో ఇక్కడ X. ఇప్పుడు ఇక్కడ అన్ని వెర్టిసెస్ దగ్గర సేమ్ ఛార్జ్ ఉంది. అలాగే మనం కనుక్కోవాల్సిన పాయింట్ దగ్గరికి ఇవన్నీ ఛార్జెస్ దగ్గర నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంది. కాబట్టి మనం 6VQ అనుకోవచ్చు కదా. టోటల్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు 6VQ అనుకోవచ్చు. VQ అంటే ఒక సింగిల్ ఛార్జ్ ద్వారా వచ్చిన పొటెన్షియల్. అన్నిటిని మనం కలుపుతున్నాం కాబట్టి 6VQ. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 × 1/4πε0 × Q/X. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 × 1/4πε0 అంటే 9 × 10⁻9 ఇంటూ ఛార్జ్ ఏంటి 5 × 10⁻⁻6 డివైడెడ్ బై 0.1. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 5s are 5 30 9 3 27 అంటే నియర్లీ ఇది 2.7 × 10⁻6 volts వస్తుంది.